డ్రాగన్ ఫ్రూట్ సాగు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఈ పండులో మంచి పోషకాలు ఉండడంతో మార్కెట్లో కూడా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ పండు సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సాగు చేసిన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రైతు అర ఎకరంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి మంచి దిగుబడులను తీస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కొంతమంది ఔత్సాహిక రైతులు పండ్ల తోటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకం జిల్లాలో ఇటీవల జోరందుకుంది. ఇదే కోవలో తణుకు మండలం పైడిపరు గ్రామానికి చెందిన రైతు చిరల రాధాకృష్ణ అరెకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 600 కిలోల దిగుబడిని తీశారు. వచ్చిన దిగుబడి స్థానికంగానే అమ్ముడుపోతోందని రైతు చెబుతున్నారు. మాది పక్కా వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం మీద ఉన్న ఆసక్తితో ఏదో తోటలు పెంచాలన్న ఒక ఉద్దేశంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ దొరకని ఎడారి ప్రాంతం మొక్క అయినటువంటి డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎంచుకుని వ్యవసాయ క్షేత్రంలో పండించడం జరిగింది. ప్రయోగాత్మకంగా ఒక అరెకరం నేలలో ఒక 200 పోల్స్ వేసి చేపట్టడం జరిగింది. చేపట్టిన కాడి నుంచి మరి లాస్ట్ ఇయర్ మంచి కాపు వచ్చింది. ఆ కరోనా టైంలో మంచి రేటు కూడా మంచి అధికంగా పలకడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కాపు దిగుబడి స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా కాపు కూడా చాలా ఆశాజనకంగా ఉంది. మాకు పట్టణం దగ్గరగా ఉండడం వల్ల కాయ కూడా మంచి రేటు వస్తుంది. ఈ కాయల్లో 2 రకాలు ఉన్నాయి. చూడడానికి ప్రతి కాయ కూడా ఈ రెడ్గానే కనిపిస్తుంది. కానీ ఇందులో లోపల మాత్రం గుజ్జు ఒక దాంట్లో ఎరుపు వర్ణంతో కూడుకున్నది ఒకటి ఉంటుంది. అలాగే తెలుపు వర్ణంతో కూడుకున్న పళ్ళు కూడా ఉంటాయి. చెట్లు ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెడ్ పల్పు, వైట్ పల్పు ఎక్కువగా పండిస్తున్నారు. కేజీ వరకు కాయ బరువు తూగే సీడ్ కూడా తీసుకొచ్చి నాటడం జరుగుతుంది. నేను మొదట ప్రయోగాత్మకంగా తీసుకున్నప్పుడు ఈ కలకట్టా నుంచి కొంత తెప్పించి కొన్ని మొక్కలు వేసి దాని నుంచే కటింగ్ తీసుకుని డెవలప్ చేశాను. దాని నుంచే నేను కూడా చాలామందికి కావాలంటే ఈ పట్టణ ప్రాంతంలో పంచుకుంటానంటే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది మంచి ఆరోగ్యకరమైన పండు. ఈ పండు తింటే మరి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా హ్యాపీగా ఉందన్నారు. ఎకరానికి మామూలుగా సైంటిస్టులు కానీ వీళ్ళందరూ చెప్పేదాన్ని 3 టన్నుల దాకా వస్తుందని చెప్పాను. 3 నుంచి 6 టన్నులు. నా తోటలో అయితే ప్రస్తుతానికి అంత రాలేదు. మొన్న లాస్ట్ ఇయర్ అయితే 1.5 టన్నుల తీయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇప్పటికి ఒక 600 కేజీలు సుమారు కోయడం జరిగింది. ఇంకా 2-3 నెలలు ఇది ఉంటుంది. నా సీజన్లో కూడా వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి కాయ సైజు పెద్దది వస్తుంది. ఈ టైంలో మాత్రం కాయ సైజు కేజీకి ఒక 5 తూగే విధంగా వస్తున్నాయి. ఎందుకంటే కేజీ 100 రూపాయలు అమ్మినా 50 రూపాయలు అమ్మినా కూడా రైతుకి మంచి ఆదాయం వస్తుంది. ఇది నాటిన నుంచి 25 సంవత్సరాల వరకు దీనికి దిగుబడి వస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రూనింగ్ అయ్యి చేసుకుంటూ కొమ్మలు కొద్దిగా విస్తారంగా ఇలాగా దానికి గాలి వెళ్తారు ఉండేలాగా కొమ్మల్ని ప్రూనింగ్ చేసుకుంటూ నాటిన దగ్గర నుంచి సంవత్సరంలో కాపు వస్తుంది కంపల్సరీ. ఫస్ట్ సంవత్సరం కొద్దిగా ఈల్డ్ తగ్గుతుంది. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు పెట్టిన బలం, ఆ చెట్టుకి ఏదైతే బలం ఎక్కువ ఇస్తామో ఆ బలాన్ని బట్టి కాపు కూడా పెరుగుతుంది. కాయ సైజు బరువు కూడా పెరిగి మనకి మంచి దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి వచ్చేటప్పటికి దగ్గరగా 10x10 సైజులో పోల్స్ వేస్తే దగ్గర 500 పోల్స్ పడతాయని చెప్తున్నారు. 500 పోల్స్కి పోల్ కాస్ట్ ఇది పెడితే ఒక 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి ముందు పెట్టవలసి వస్తుంది. ఈ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు దీని మీద ఒక రకమైన డిసీజ్ వస్తుంది. దానికి కూడా మరి మందులు ఉన్నాయి. ఆ మందులు వేయాలి కంపల్సరీ. కానీ అందరూ చెప్తున్నట్టుగా దీనికి ఏమీ రాదు, దీనికి ఏమీ లేదు అని చెప్తున్నారు. కానీ రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఫ్రూట్ మీద ఏమో మచ్చలు వస్తూ ఉంటాయి. డ్రాప్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలాగా ఎల్లో డ్రాప్స్ వస్తూ ఉంటాయి. వర్షాలు కానీ అధిక వేడి వల్ల కానీ ఇటువంటి డ్రాప్స్ వస్తూ ఉంటాయి. దాని ఏంటంటే దీనికి మ్యాక్సిమం 40 degrees లోపల ఉన్న వాతావరణంలో వేస్తే రైతు కనుక ఏ రకమైన డిసీజ్ రాకుండా మంచి ఈల్డ్ తీసుకోవడానికి ఉంటుంది. ఒక రైతు వారిలో కష్టపడే రైతు ఉంటే అతను ఎకరానికి వచ్చేటప్పటికి దగ్గర 3 నుంచి 4 లక్షల రూపాయలు ఆదాయం సంవత్సరానికి తీయగలుగుతాడు. ఇది 25 సంవత్సరాల వరకు ఒక సంవత్సరం ఫస్ట్ పెట్టుబడి పెట్టడం, తర్వాత 25 సంవత్సరాల వరకు దీని నుంచి ఫలసాయం చేయవలసింది. నా సలహా ఏంటంటే మెట్ట ప్రాంతంలో ప్రతి 10 ఎకరాల రైతు 1 ఎకరం సాగు చేయండి.
పామాయిల్ లాగా ఇది కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట. అలాగని 10 ఎకరాల ఆదాయం వస్తుందని 10 ఎకరాలు పెడితే కనుక ఇది లేదు. ఇతర పంటల సాగుతో పోల్చితే డ్రాగన్ ఫ్రూట్తో రైతులు అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అది కూడా 2-3 ఎక్కువగా. బహిరంగ మార్కెట్లో ఈ పండుకు భారీ డిమాండ్ ఉంది. కానీ ఈ పంట సాగుకు అధిక పెట్టుబడి అవుతుంది. అయినా రైతులు వెనుకాడకుండా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పంట దిగుబడి పెరిగిపోయి మార్కెట్లో పండ్లకు ధరలు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక రైతుకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో 1 ఎకరం మాత్రమే పెట్టుకుంటే లాభాలొస్తాయి. లేదంటే నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.